హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో చక్కెర పొంగల్ చేసి చూపిస్తున్నాను. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి. వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాలు చేసుకుంటారు కదా. ఈ చక్కెర పొంగల్ని మీ ప్రసాదంలో యాడ్ చేసుకుని ఈ కొలతలతో ట్రై చేసి చూడండి, కరెక్ట్గా వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులోకి 1/2 కప్ వరకు పెసరపప్పు తీసుకున్నా. సిమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వ్రతానికి ఎక్కువ ప్రసాదాలు చేసుకుంటారు కాబట్టి ముందు రోజే పెసరపప్పుని ఫ్రై చేసుకుని ఉంచుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. ఈ పెసరపప్పు మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు అదే కుక్కర్లో ఒక 3/4 కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నా. దీంట్లోనే వేయించుకున్న పెసరపప్పు కూడా వేసుకుని వాటర్ పోసి ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ పోస్తున్నా. బియ్యం పెసరపప్పు రెండు కలిపి 1 కప్పు వరకు వచ్చాయి. సో 2 కప్పులు వాటర్ పోసుకున్నా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నా. ఇలా నెయ్యి వేయటం వల్ల రైస్ మంచిగా పొడి పొడిగా కుక్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి రైస్ని కలుపుకోవాలి. రైస్ చక్కగా పొడి పొడిగా కుక్ అయింది. రైస్ మీకు సాఫ్ట్గా కావాలనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వండి. అదే ఇలా పలుకులుగా రావాలనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. మీ ఇష్టాన్ని బట్టి రైస్ని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు షుగర్ వేస్తున్నా. దీంట్లోనే ఒక 1/2 కప్పు వరకు బెల్లం తీసుకున్నా. ఈ మెజర్ అయితే స్వీట్కి కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగరు బెల్లం రెండు మెల్ట్ అయ్యి కాసేపటికి లూజ్ అవుతుంది. బెల్లం నాకు డస్ట్ ఏమీ లేకుండా మంచిగానే ఉంది, అందుకని నేను డైరెక్ట్గా యాడ్ చేసేసాను. మీకు ఏమన్నా డస్ట్ ఉందని అనిపిస్తే బెల్లాన్ని కరిగించి వడగట్టుకుని ఈ రైస్లో యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకుని వదిలేసేయండి, కాసేపటికి లూజ్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇది కొంచెం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేయకుండా 1 స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నా. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం కలిసాక ఇప్పుడు ఇందులోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా. దీన్ని కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నా. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా మొత్తం నెయ్యి వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా దగ్గరికి వస్తే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలాగే చిన్న ముక్క పచ్చకర్పూరం వేస్తున్నా. ఇలా చేత్తో లైట్గా ప్రెస్ చేసి వేసేయండి. పచ్చకర్పూరం ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. పచ్చకర్పూరం వేస్తే మనకి సేమ్ గుడిలో పెట్టే ప్రసాదం టేస్టే వస్తుంది. ఒకసారి బాగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరొక ప్యాన్ తీసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇది హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ రావాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని వీటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి కూడా మంచిగా వేగాయి. ఇప్పుడు వీటిని చక్కెర పొంగల్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా నైవేద్యంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.